జపాన్కి ఇప్పుడు ఏ సునామీయో వచ్చి నువ్వు కొట్టుకుపోతే బాగుంటది, నువ్వు చచ్చిపోతే బాగుంటది. హే గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చూపించిన క్లిప్ ఏ మూవీలోదో మీకు ఆల్రెడీ తెలుసు. దాన్ని స్టార్టింగ్లోనే ఎందుకు పెట్టానో మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అర్థమవుతుంది. ఒకసారి ఈ బుక్ చూడండి. జపాన్ లాంగ్వేజ్లో ఉన్న ఈ బుక్ పేరు ది ఫ్యూచర్ ఐ సా. ఈ ఒక్క బుక్ కాదు, ఈ ఒక్క బుక్లో ఉన్న ఒకే ఒక్క పేజ్ ప్రెజెంట్ జపాన్ ప్రజలకి ప్రాణ భయాన్ని పరిచయం చేస్తుంది. జపాన్కి రావాలనుకునే టూరిస్టులని ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేసుకునేలా చేస్తుంది. అంతగా ఈ బుక్లో ఏముంది అనే కదా మీ క్వశ్చన్. ఈ బుక్ ప్రకారం మరికొన్ని గంటల్లో అంటే జూలై 5, 2025 జపాన్లో కనీ విని ఎరగనంత రీతిలో అతిపెద్ద మెగా సునామీ రాబోతుంది. అదేంటి, జస్ట్ ఒక బుక్లో ఉన్న పిచ్చి రాతలు చూసి జపాన్ వాళ్ళు అంత భయపడుతున్నారు, వాళ్ళకేమైనా పిచ్చా అని మీరు అనొచ్చు. కానీ ఆ బుక్లో మెన్షన్ చేసిన ప్రిడిక్షన్స్ ఇప్పటికే చాలా జరిగాయి కూడా. అందుకే ఈ బుక్ రాసిన రో టట్సుకిని న్యూ బాబా వంగా అని ప్రపంచం మొత్తం పిలవటం స్టార్ట్ చేసింది. ఇవి చేసిన ప్రిడిక్షన్ వల్ల జపాన్ టూరిజం ఎకానమీ 560 బిలియన్ యెన్స్ నష్టాన్ని ఫేస్ చేస్తుంది. అది ఈమె ప్రిడిక్షన్ కి ఉన్న పవర్. కానీ ఇక్కడ సైన్స్ కి దొరకని సమాధానం ఒకటే. ఒకరు అలా ప్రిడిక్ట్ చేసి బుక్ లో రాసినంత మాత్రాన అది నిజంగా జరుగుతుంది అనడానికి ప్రూఫ్ ఏంటని. అందుకే ఈ రోజు వీడియోలో జూలై 5న జపాన్ ని మెగా సునామీ అటాక్ చేస్తుందా, ఆ సునామీ గురించి ఈ బుక్ లో ఏం చెప్పబడింది, ఆ బుక్ లో రాసిన ప్రిడిక్షన్స్ ఇప్పటి వరకు ఏమేం నిజమయ్యాయి అనే దాంతో పాటు జపాన్ లో జూలై 5న రాబోయే మెగా సునామీని స్ట్రెంగ్తన్ చేసే సిమ్టమ్స్ ఏమైనా జపాన్లో కనిపించాయా అండ్ ఈ ప్రిడిక్షన్స్ని జపాన్ వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారు అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇందాక మీకు ఒక బుక్ చూపించే కదా, ది ఫ్యూచర్ ఐ సా అని. దాన్ని రో టట్సుకి అనే ఆమె రాశారనమాట. ఈమె ఒక మంగా ఆర్టిస్ట్, అంటే ఒక కామిక్ బొమ్మలు వేసే పర్సన్ అనుకోవచ్చు. ఆ టైప్లోనే కామిక్ బుక్ టైప్లో ఈ బుక్ని రాశారనమాట. ఈ బుక్ని రాసిన రో టట్సుకిని అందరూ కూడా న్యూ బాబా వంగా అని పిలుస్తున్నారు. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి బాబా వంగా గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన దగ్గర పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఎలానో ఫారెన్ లో బాబా వంగా అలా అనమాట. ఆమె ప్రిడిక్ట్ చేసిన చాలా ఇన్సిడెంట్స్ ఆల్రెడీ జరిగాయి కూడా. సేమ్ అలా ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసి ప్రపంచాన్ని హెచ్చరించే సూపర్ న్యాచురల్ సెన్సే ఈ రో టట్సుకి కూడా ఉందని చాలా మంది నమ్ముతున్నారు. 2011లో గ్రేట్ ఈస్ట్ జపాన్ లో వచ్చిన ఎర్త్ క్వేక్ అండ్ సునామీని అది రాకముందే ప్రిడిక్ట్ చేసి చెప్పింది ఈ రో టట్సుకి. ఆ 2011లో సునామీ నిజంగానే వచ్చి బీభత్సం సృష్టించడంతో జపాన్ లో ఈమెకి కల్ట్ ఫాలోయింగ్ స్టార్ట్ అయిందనమాట. ఈ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా తాను ది ఫ్యూచర్ ఐ సా అనే బుక్లో ప్రింట్ చేసి మొదటిసారిగా 1999లో పబ్లిష్ చేసింది. ఆ తర్వాత ఈ బుక్లో మరికొన్ని ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ని యాడ్ చేస్తూ ప్రజెంట్ మనం మాట్లాడుకుంటున్న జూలై 5 సునామీ గురించి కూడా చెప్పిందనమాట. ముందుగా ఈ సునామీ గురించి చెప్పిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఈమె ఈ బుక్లో చెప్పిన దాని ప్రకారం పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగంలో కదలికలు ఏర్పడటం వల్ల మ్యాసివ్ సునామీ వస్తుందంట. ఈ న్యాచురల్ డిజాస్టర్ అనేది సౌత్ వెస్టర్న్ రీజన్ ఆఫ్ జపాన్ ని పూర్తిగా నాశనం చేస్తుందంట. అది కూడా 2011లో వచ్చిన సునామీ కంటే ఇంకా ఎక్కువ ఫోర్స్తో. అది ఎంత పవర్ఫుల్ అనేది తెలియాలంటే ముందుగా 2011లో జపాన్ ని నాశనం చేసిన సునామీ గురించి షార్ప్ గా తెలుసుకోవాలి. అప్పుడే జూలై 5 సునామీకి జపాన్ వాళ్ళు ఎందుకు అంత భయపడుతున్నారో మీకు కూడా అర్థమవుతుంది. 2011 మార్చి 11న మొదటిగా 9 మాగ్నిట్యూడ్ రేంజ్ తో నార్థర్న్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ జపాన్ లో ఎర్త్ క్వేక్ వచ్చింది. అదే జపాన్ లో అప్పటి వరకు వచ్చిన అతిపెద్ద ఎర్త్ క్వేక్ అనమాట. ఈ ఎర్త్ క్వేక్ వల్ల సునామీ స్టార్ట్ అయింది. అది కూడా అలలు 30 మీటర్ల ఎత్తు వరకు లేచి 5 కిలోమీటర్స్ వరకు ఉన్న ల్యాండ్ని, బిల్డింగ్స్ని, హౌసెస్ని, వెహికల్స్ని, రోడ్స్ని వాట్ నాట్. ఆ 5 కిలోమీటర్స్ లోపల ఉన్న ప్రతి వస్తువుని, ప్రతి మనిషిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ సునామీలో 13,000 మంది చనిపోయారు, మరో 14,600 మంది మిస్ అయ్యారు. ఈ ఒక్క సునామీ వల్ల జపాన్కి $309 బిలియన్ నష్టం వచ్చింది. చూశారు కదా ఎంత గట్టి దెబ్బ జపాన్కి, జపాన్ ప్రజలకి పడిందో. ఈ సునామీని ప్రిడిక్ట్ చేసిన అదే పర్సన్ మళ్ళీ మరో సునామీ, అది కూడా 2011 కంటే ఇంకా పెద్ద సునామీ రాబోతుందని చెప్తే నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్తో ఉండగలరా చెప్పండి? అందులోనూ ఈ జూలై 5కి సునామీకి ట్రైలర్ లాగా ఈ సునామీ వస్తుందనే ప్రిడిక్షన్ ని స్ట్రెంగ్తన్ చేసే ఇన్సిడెంట్స్ కూడా జపాన్ లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అనమాట. జూలై 2న జపాన్ లోని టొకారా ఐలాండ్స్ లో అరౌండ్ 3:30 PM కి 5.5 మాగ్నిట్యూడ్ తో ఎర్త్ క్వేక్ వచ్చిందంట. అది మాత్రమే కాకుండా ఈ రాయ్ టట్సుకి చేసిన కొన్ని ప్రిడిక్షన్స్ ఆల్రెడీ జరిగాయి. అవి కనుక చూస్తే మీరు కూడా జూలై 5న ఖచ్చితంగా సునామీ వస్తుందేమో అని నమ్ముతారు. మీకు తెలిసిన వాళ్ళు జపాన్ లో ఉంటే వాళ్ళతో ఖచ్చితంగా కమ్యూనికేట్ అవుతారు. అవేంటో సింపుల్ గా చూస్తే ఈమెకి 1992లో ఒక డ్రీమ్ వచ్చిందంట. ఆ డ్రీమ్లో డయానా అనే క్యారెక్టర్ ప్రమాదంలో ఉన్నట్టు విజన్స్ కనిపించాయంట. దానిని ఆమె డ్రాయింగ్ వేసింది. అది జరిగిన 5 ఇయర్స్కి 31 ఆగస్ట్ 1997న ప్రిన్సెస్ డయానా ఒక కార్ క్రాష్లో చనిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆమె డ్రీమ్కి ఇక్కడ జరిగిన
జరిగిన యాక్సిడెంట్కి కొన్ని సిమిలారిటీస్ కనిపించాయంట. దాంతో ఈమె పాపులర్ అయింది. అది మాత్రమే కాకుండా 1995లో కోబి ఎర్త్క్వేక్ గురించి ప్రిడిక్ట్ చేసి చెప్పింది. అది నిజంగానే జరిగింది. ఆ తర్వాత 2011 సునామీ, దీని గురించి ఆల్రెడీ చెప్పాను. ఈ ప్రిడిక్షన్తో ఈమెకి జపాన్లో ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయిందని చెప్పాను. బట్ ఈమెని ప్రపంచం అంతా నమ్మటం స్టార్ట్ చేసింది మాత్రం ఈమె COVID-19ని ప్రిడిక్ట్ చేయడం దగ్గర నుంచి. ఎస్, ప్రపంచంలో ఎవరికి కూడా COVID-19 అంటే ఏంటో కూడా తెలియని రోజుల్లోనే 2020లో ఒక మహమ్మారి రాబోతుందని ఈమె ప్రిడిక్ట్ చేసింది. ఆమె చెప్పినట్లుగానే మహమ్మారి వచ్చింది, ఎందరో ప్రాణాలని తీసింది. అప్పటి నుంచి ఈమెకి మరింత ఫాలోయింగ్ పెరిగిందనమాట. ప్రపంచంలో చాలా మంది ఈమె మాటల్ని నమ్మటం మొదలు పెట్టారు. అందుకే ఈమె జూలై 5న జపాన్లో సునామీ వస్తుంది అని చెప్పగానే జపాన్కి వచ్చే టూరిస్టులు వాళ్ళ టికెట్స్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి జపాన్కి వెళ్ళే ఫ్లైట్ బుకింగ్స్ ఈ ప్రిడిక్షన్ దెబ్బకి 83% తగ్గిపోయాయంట. అంటే ఇంతకుముందు బుకింగ్స్ 100 జరిగితే ప్రజెంట్ 70 జరుగుతున్నాయంట. బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం హాంకాంగ్ నుంచి జపాన్ వెళ్ళే ఫ్లైట్ బుకింగ్స్ లాస్ట్ ఇయర్ ఇదే డేట్తో కంపేర్ చేస్తే 50% పడిపోయిందంట. ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా వెళ్లకుండా వాళ్ళ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారంట. అందుకు డైరెక్ట్గా ఎయిర్లైన్సే కొన్ని ఏరియాస్కి తమ సర్వీసెస్ని కూడా ఆపేసిందంట. దీనివల్ల జపాన్ టూరిజంకి చాలా గట్టి దెబ్బ తగిలింది. సో టోటల్గా 560 బిలియన్ యెన్స్ టూరిజం ఎకానమీని జపాన్ లాస్ అయింది. అందుకే గవర్నమెంట్ కూడా ఈ ప్రిడిక్షన్ మీద రెస్పాండ్ అయ్యారు. గవర్నర్స్ అండ్ లోకల్ అథారిటీస్ ఈ ప్రిడిక్షన్ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. మియాగి గవర్నర్ యోషిహిరో మురాయ్ మాట్లాడుతూ ఇలాంటి అన్సైంటిఫిక్ రూమర్స్ని ప్రజలు నమ్మటం వల్ల జపాన్ టూరిజం మీద డిపెండ్ అయిన ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇలాంటి బేస్లెస్ ఇన్ఫర్మేషన్ నమ్మితే అది ప్రజల డెసిషన్ మేకింగ్కి, ఎకానమీకి కూడా ప్రాబ్లం అవుతుంది అని అన్నారు. టొకుషిమా గవర్నర్ మసాజుమి గొటాడో మాట్లాడుతూ న్యాచురల్ డిజాస్టర్స్ ఎప్పుడైనా రావచ్చు, ఇదే డేట్లో వస్తుందని డేట్ ఫిక్స్ చేసుకోవటం కరెక్ట్ కాదని, అనవసరంగా ఈ విషయాన్ని టిక్ టాకర్స్ అండ్ యూట్యూబర్స్ వైరల్ చేసి ప్రజల్ని భయపెడుతున్నారు అని అన్నారు. ఈ విషయంపై జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ ఆన్లైన్లో ఎనీ సచ్ ప్రిడిక్షన్స్ షుడ్ బి కన్సిడర్డ్ అన్రియలబుల్ అని పోస్ట్ చేసింది. అంటే ఇలాంటి ప్రిడిక్షన్స్ అన్నీ కూడా నమ్మదగినవి కాదు అని, వీటిపై మనం ఆధారపడలేము అని కొట్టిపారేసింది. కానీ ప్రజలు గవర్నమెంట్ని కానీ సైంటిస్టులని కానీ అస్సలు పట్టించుకోవట్లేదు. జపాన్ ప్రజలు ఎక్కువగా సునామీ వస్తుంది అని నమ్ముతున్నారు. కేవలం టూరిజం డిస్టర్బ్ అవ్వకూడదని, ఎకానమీ కోసం జపాన్ ఇలా చేస్తుంది అని అంటున్నారు. ప్రజెంట్ జపాన్ ప్రజల దృష్టిలో జూలై 5న సునామీ వస్తుంది అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. వాళ్ళ మైండ్లో అంతగా ఫిక్స్ అయింది కనుకే చాలా మంది ప్రజలు వాళ్ళ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు. మిగిలిన కొందరైతే మనలాగే వస్తే వచ్చింది పోతే పోయింది అని ఆ టాపిక్ని పట్టించుకోవటమే మానేశారనమాట. లైక్ 2012 డిసెంబర్ 21న యుగాంతం అని భూమి మొత్తం నాశనం అయిపోతుందని మీడియా మొత్తం వైరల్ చేసినా కానీ మన ఇండియన్స్ ఆ రోజు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించినట్టు అనమాట. 2012 సినిమా చూసి చాలామంది నిజంగానే ప్రపంచం ఇలా అయిపోతుందేమో అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. నేను ఆ టైంలో ఇంటర్ చదువుతున్నాను అనమాట. నేను కూడా నమ్మేశా యుగాంతం ఖచ్చితంగా వస్తుందని. ఆ క్రెడిట్ మొత్తం టీవీ 3x3దే. వాడి న్యూస్లతో జీవితం మీద ఉన్న కొంచెం హోప్ని కూడా తీసేశారు అనమాట. మీ యుగాంతం రోజు ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్లో చెప్పండి, చూద్దాం ఎన్ని ఫన్నీ థింగ్స్ చేశారో. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. జపాన్లో మనలాంటి వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళు చాలా భయంతో ఉన్నారు. గవర్నమెంట్ కూడా రంగంలోకి దిగి ప్రజల్ని భయపడద్దు అని చెప్పినా వినట్లేదు. ఎందుకంటే ఈ ప్రిడిక్షన్స్ ఎవరైతే చేశారో ఆమెను వెలుగులోకి వచ్చి ప్రజల్ని ఉద్దేశిస్తూ కొన్ని మాటలు చెప్పిందనమాట. అవేంటంటే, నా ప్రిడిక్షన్స్ని సీరియస్గా తీసుకోవద్దు, ఇలాంటి విషయాల్లో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ మీదనే ఆధారపడండి, నా బుక్ చదివిన రీడర్స్ ఉంటే కామ్నెస్ని మెయింటైన్ చేయండి, టెన్షన్ తీసుకోకండి, నా ఫోర్కాస్ట్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, ఎక్స్పర్ట్స్ చెప్పిన మాటలే నమ్మండి అని చెప్పింది. అలానే తన ఉద్దేశం ప్రజల్ని ప్యానిక్ చేయడం కాదని, తను చెప్పినవన్నీ తనకి కలలో కనిపించిన విషయాలు మాత్రమే అని, తను ప్రవక్తని కాదు అని, మంగాని కాదు అని, సైంటిస్టుల మాటలు వినండి అని చెప్తుంది. కానీ వన్స్ ప్రజల్లో భయం క్రియేట్ అయిన తర్వాత అదంతా తూచని చెప్తే ప్రజలు నమ్ముతారా చెప్పండి? ఇది ఎలా ఉందంటే, ఒక చీకటి గదిలోకి ఒక చిన్న పిల్లోడిని తీసుకెళ్ళి అదిగో దెయ్యం అని భయపెట్టి ఆ తర్వాత దెయ్యం లేదని చెప్పినట్టుంది. అలా దెయ్యం లేదని చెప్పగానే వాడు నమ్ముతాడు చెప్పండి? ఆ భయం అలానే మనసులో ఉంటుంది కదా. సేమ్ జపాన్ వాళ్ళ విషయంలో కూడా అంతే. జపాన్ రావాలనుకుని ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకు కూడా అంతే అనమాట. అసలే జపాన్లో న్యాచురల్ క్యాలమిటీస్ చాలా ఎక్కువ, చిన్నవి పెద్దవి కలుపుకొని యావరేజ్గా 1500 ఎర్త్క్వేక్స్ జపాన్లో వస్తూ ఉంటాయి. ఇది పాయింట్ 1. ఇంకా రెండోది వచ్చేసి, ఈమె ఆ బుక్లో చెప్పిన విషయాలు అటు ఇటుగా ఆల్మోస్ట్ అలానే జరిగాయి. మరి ఈ పాయింట్స్ మైండ్లో ఉన్నప్పుడు సునామీ వస్తుంది అనుకుంటామా లేదా రాదు అనుకుంటామా? మేజర్గా వస్తుంది అని అనుకుంటాం కదా. అదే జపాన్ వాళ్ళ పరిస్థితి కూడా అనమాట. బట్ ఇది నిజంగా జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే మనం రేపటి వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ వచ్చిందనుకో, ఈ రో టట్సుకి పేరు ప్రపంచం మొత్తం ఇంకా
గట్టిగా వినిపిస్తుంది. ఆమెని ఒక దేవతని చేసినా అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. జపనీస్ గవర్నమెంట్ కూడా ఈసారి నుంచి ఈమె ఏం చెప్తే అదే చేస్తుంది. కానీ ఒకవేళ సునామీ రాకుండా ప్రశాంతంగా గండం గట్టెక్కిందనుకో అప్పుడు అందరూ హ్యాపీ. ఎవరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ కూడా చేయలేరు, ఆమెని ఏమీ అనలేరు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ చెప్పింది నా మాటల్ని సీరియస్గా తీసుకోవద్దని. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే రేపు రాబోయే క్యాలమైటీ రాకూడదు అని నేను కూడా కోరుకుంటున్నాను. నిజంగా జరగలేదనుకో క్రెడిట్ నా అకౌంట్లో వేసుకుంటా. ఒకవేళ జరిగిందనుకో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.